డాడీ హాయ్. బిజీయా? ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. చెప్పు. అది షాపింగ్ బ్రేకింగ్ తెలియదు మరి. రేపు హాలిడే. ఎస్, రేపే హాలిడే ఉంది. మన ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జ్ చేస్తారంట. దాని కొరకు పని ఇచ్చారు. ఇక నాకు తెలియదు, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. అవునా? ఫస్ట్ బంద్ పిలుపునిస్తే మీ కాలేజీకి ఎందుకు బంధు వాళ్ళు వస్తారు కదా, వచ్చిన వాళ్ళని మీరు అడగాలి. ఏ కారణం చేత బంధు చేస్తున్నారు అని సమగ్రంగా వివరణ అడగాలి. అది మీరు విని అందులో న్యాయం ఉంటే మీరు కూడా ఆ బంధులో పాల్గొని అందరినీ బైకాట్ చేయడానికి హెల్ప్ చేయాలి. ఓకేనా? అవును డాడీ, మీరు ఒకటి అనుకుంటున్నావు మళ్ళీ మాకు దాని తర్వాత రోజు కూడా హాలిడే. తొలి ఏకాదశమి అని చెప్పేసి ఆ రోజు కూడా హాలిడే ఇచ్చిండు. ఎల్లుండి కూడా దాని తర్వాత సండే మొత్తం 3 days హాలిడేస్ మాకు. కాదు, తొలి ఏకాదశికి మీరేం చేస్తారా? మీకెందుకు హాలిడే? పండగ అంట హాలిడే ఇచ్చిండ్రు. ఇప్పటి నుంచి సంవత్సరం పొడుగుతూ హాలిడేస్ ఉంటాయి. పోనీ అవును డాడీ, ఈ మధ్యలో ఫోన్లో కాక్రోచ్ పార్టీ అని ఎక్కువ వస్తుంది. అది ఏంటి అసలు? కాక్రోచ్ పార్టీ ఎందుకు పెట్టింది, ఎవరు పెట్టింది? అంటే ఇప్పుడు కాక్రోచ్ పార్టీ అని ఎందుకు పెట్టిర్రు అనేది తెలుసు. నేను మొన్న యూట్యూబ్ లో చూసానండి. కాక్రోచ్ పార్టీ అనేది చీఫ్ జస్టిస్ అన్నందుకు యూత్ అందరూ పెట్టిండ్రు. దానికి మనం ఏం సపోర్ట్ చేస్తలేము మరి. ఒకటి, సమాజంలో అన్యాయము, అక్రమము, దుర్మార్గము, అసమానతలు, హెచ్చుతగ్గులు, మోసము, దోపిడీ, పీడనం, ఏ విషయం మీద ఎవ్వరు పోరాటం చేసినా మనం పూర్తిగా మద్దతు ఇస్తాం. మనం మన శక్తి మేరకు మనం కూడా పోరాటంలో పాల్గొంటాము. మనం మూఢనమ్మకాలు అనే అంశం మీద బాధ్యత వహిస్తున్నాం. మిగతా వాటి మీద రకరకాల రాజకీయ పార్టీలు, సామాజిక ఉద్యమ సంఘాలు, ప్రజా సంఘాలు పోరాటం చేస్తాయి. కొన్ని వాటికి బలం సరిపోనప్పుడు మన మద్దతు అడుగుతాయి. కొన్ని వాటంతటవే జరుగుతూ ఉంటాయి. ప్రజలు ఎక్కువ మంది ఒక విషయం మీద మాట్లాడుకుంటున్నప్పుడు, పోరాటం చేస్తున్నప్పుడు మనం ప్రత్యేకంగా ఆ పనిని చేయక్కర్లేదు. వాళ్ళకి మద్దతుగా నిలబడితే చాలు. మన యూత్ ప్రెసిడెంట్, సెక్రటరీ, అలాగే మన స్టేట్ ప్రెసిడెంట్, ఆయా ప్రాంతాల్లో రాష్ట్రాల్లో ఉన్న మన నాయకులు, ఢిల్లీలో ఉన్న మన నాయకులు అందరూ కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించింది. నేను 30 రోజుల క్రితం జరుగుతున్నప్పుడే మద్దతు ప్రకటించిన. ఓకేనా? అప్పుడు వీళ్ళందరికీ తెలియదు. ప్రజలు వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఏదో ఒక చోట ఒక పోరాటం మొదలయ్యాక అది చాలా పెద్దగా అయినాకనే అందరూ దాని మీద దృష్టి కేంద్రీకరించి దాని స్టేటస్ పెట్టుకొని దానికి మద్దతు ప్రకటిస్తూ వాయిస్ పెడుతూ ఉంటారు. ప్రాథమిక దశలో ఎవరు గుర్తుపట్టారు. నేను ప్రాథమిక దశలోనే దానికి మద్దతు ప్రకటించాను. మన సంఘ సభ్యులు, నాయకులు ఎక్కడికక్కడ ఎవరికి వీలైనట్టుగా వాళ్ళు పాల్గొంటున్నారు, వాయిస్ వినిపిస్తున్నారు. ఓకేనా? చాలా మంది ఏం చేస్తారంటే దీని మీద బైనరీ స్వయంగా తన యూట్యూబ్ ఛానల్లో తానేం పెట్టలేదేమి అని అనుకుంటారు. అది వాళ్ళు మన పట్ల ప్రేమ, గౌరవంతో మనం ఎలా మాట్లాడతాం, మనం ఎలా విశ్లేషిస్తాం, మనమేం వివరిస్తామో తెలుసుకోవాలనే కోరికతో అలా అంటారు. ఆ పోరాటానికి మనం మద్దతు తెలియజేస్తున్నాం. అనేక సార్లు పేపర్ లీక్ అయితే దానికి విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించాలి కదా. నైతిక బాధ్యత వహించి ఆయనే రాజీనామా చేసే ఈ పోరాటమే లేదు కదా. లేదా ప్రధానమంత్రి హోదాలో ఈ తప్పును ఆల్రెడీ గుర్తించి ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి పేపర్ దొరికి, దాన్ని అమ్ముకున్నోడు దొరికి, విద్యార్థులు దొరికి, ఇవన్నీ జరిగాక వాళ్ళే షేమ్గా ఫీల్ అవ్వాలి కదా. దానికి వాళ్ళు బాధ్యత వహించాలి కదా. సిగ్గు లేని ప్రభుత్వం, చలనం లేని ప్రభుత్వం. పైగా అక్కడ పాల్గొనే వాళ్ళందరినీ తీవ్రవాదులని, వీళ్ళు విద్యార్థులు అని అడుగుతున్నారు. ఎవడైనా విద్యార్థులు ఎంసెట్ ఎగ్జామ్ రాసిళ్ళు, నష్టపోయిళ్ళు, మళ్ళీ ఎగ్జామ్ ఉంది, ప్రిపేర్ అవుతారు. ఎవరు పోరాడతారు? అది అన్యాయం అని గుర్తించిన వాళ్ళు, ఈ అన్యాయం ఇలాగే కొనసాగితే ఈ దేశం ఎట్టిపోతుందని రెస్పాండ్ అయిన వాళ్ళు కదా పోరాటం చేసేది. ఇంకా అక్కడ దొంగ పోలీసులను పెట్టి లాఠీ చార్జ్ చేపిస్తున్నారు, అక్కడ కంకర్రాలు వేపిస్తున్నారు, అక్కడ కొన్ని పాడైన వాహనాలు పెడుతున్నారు,
డమ్మీ పోలీసులు వస్తున్నారు, ఎవరికి తోచినట్టు వాళ్ళు దాన్ని కామెంట్ చేస్తున్నారు, దీన్ని ఎట్లా కప్పిపుచ్చుకోవాలా అని చూస్తున్నారు. కానీ వాళ్ళు చాలా స్పష్టంగా విదేశీ నిధులు మాకు అక్కరలేదు, మాకు మీ డబ్బులు ముఖ్యం కాదు, మేము పోరాటం చేసే పోరాటానికి మీరు మాకు మద్దతు ఇవ్వండి అని వాళ్ళు ప్రకటిస్తున్నారు. అలా ప్రకటించి అడిగి చాలా నిస్వార్థంగా కమిట్మెంట్తో పనిచేస్తున్నారు. అందులో ఏ అసాంఘిక కార్యక్రమాలు లేవు. ఇప్పుడు వాళ్ళకి రైతులు మద్దతు ఇచ్చారు, ఆర్మీ సోల్జర్స్, దేశాన్ని కాపాడడం కోసం పోరాడిన ఆర్మీ సోల్జర్స్ మద్దతు ఇచ్చారు. విజయ్ గారు తమిళనాడు ముఖ్యమంత్రి మద్దతు ఇచ్చారు. లెఫ్ట్ పార్టీస్ ఎస్ఎఫ్ఐ, ఐఎస్ఎఫ్ వాళ్ళు, పీడిఎస్ వాళ్ళు కూడా మద్దతు ఇచ్చారు. ఈవెన్ ప్రధాన ప్రతిపక్షం, ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్షం ముఖ్యమైన పాత్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, రాహుల్ గాంధీ లాంటి వారు కూడా ఆ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. ఓకేనా? అంతేకాకుండా శాస్త్రవేత్తలు మద్దతు ఇస్తున్నారు. ఇదంతా జరుగుతూనే ఉంది కదా. మనం ఇలాంటి సందర్భంలో వీలైనంత మంది ప్రజలకి ఈ విషయం చేరేలాగా షేర్ చేయాలి. మన అభిప్రాయాలను పంచుకోవాలి. మన వీలు కొద్ది మనం పాల్గొనాలి. ఉద్యమం బాగా లేచిన తర్వాత మనం సపరేట్గా చేయాలని ఏం కాదు. మొన్న విద్యార్థులపై లాఠీ చార్జ్ జరగడం చాలా చాలా దుర్మార్గం. అయినా నేను గత నెల రోజులలో ఎప్పుడు ఇంటికాడ ఉన్నారా? ప్రయాణంలోనే ఉంటున్నాను కదా. మన పక్కన పాడేరులో ఆదివాసీలకు బోర్డంత అన్యాయం జరుగుతుంది. వాళ్ళ హక్కులు కాలరాయబడుతున్నాయి. ఢిల్లీలో జరుగుతున్న మీద పోరాటానికి మద్దతు ఇద్దాం. మరి ఆదివాసీల కోసం నేను వారం రోజులు వెళ్ళొచ్చానా లేదా? మన మహాసభల కోసం, ఏర్పాట్ల కోసం చెన్నైకి వారం రోజులు వెళ్ళొచ్చానా లేదా? రేపు కూడా మన హుజురాబాద్ దగ్గర ఇదే అంశం మీద మాట్లాడడానికి వెళ్తున్నాం. ఓకేనా? సో మనము రేపు అన్ని విద్యా సంఘాలు, వామపక్ష విద్యార్థి సంఘాలు మీ కాలేజీ, మీ స్కూల్ బంద్ కోసం వస్తున్నారు. సో వాళ్ళకి మీరు మద్దతు తెలియజేసి స్వచ్ఛందంగానే మీరు కాలేజీకి వెళ్ళకుండా ఉండండి. ఓకేనా? ఉండడమే కాకుండా ఆ ఉద్యమాన్ని పరిశీలించండి. వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ అనే ఆయన రాజీనామా చేయాలి. ఆయనకి ఏమాత్రం మోరల్ వాల్యూస్ ఉన్నా, ఆయనే బీహార్లోనూ పశ్చిమ బెంగాల్లోనూ ఆయన విద్యార్థి నాయకుడుగా ఉన్నప్పుడు పేపర్ లీక్ అయితే కూడా ఆయన పోరాటం చేసిండంట. అది మనకు నిజమో కాదో తెలియదు. సో పోరాటం అనేది చాలా ముఖ్యం. పోరాటానికి రకరకాల రూపాల్లో మద్దతు ఇవ్వాలి. మనం కూడా మద్దతు ఇద్దాం. ఓకేనా? కొన్నిసార్లు కొన్ని ముఖ్యమైన విషయాల మీద వీలు పడక మాట్లాడకపోవచ్చు, లేదా ఎక్కువ మంది మాట్లాడుతున్నారని మనం మాట్లాడకపోవచ్చు. అంత మాత్రం చేతి దానికి మనం వ్యతిరేకులం కాదు కదా. వ్యతిరేకులం మనం కూడా ఒక అంశం మీద పోరాటం చేస్తున్నాం కదా. ఈ మధ్య ఒక మనిషిని చంపేశారు ఊరుకొండపేటలో, ఆడికి కూడా వెళ్ళాడు కదా. అలాగే గుడిలో ఒక మనిషిని వెలివేశారు కాలువ శ్రీరాముడు, ఆ ఊరికి కూడా నేను అమ్మ వెళ్ళామా లేదా? సో మన కార్యకర్తలు చనిపోయారు, అక్కడికి కూడా వెళ్ళాము. నిరంతరం ప్రయాణంలోనే ఉన్నాం కదా, ప్రజల్ని ఆలోచింపజేసే పనిలోనే ఉంటున్నాం కదా. ఓకేనా? కాక్రోచ్ జనతా పార్టీ ఒక న్యాయమైన డిమాండ్ మీద పోరాటం చేస్తుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. దీనికి పరిపాలిస్తున్న ప్రధానమంత్రి బాధ్యత వహించాలని నేను భావిస్తున్నాను. ఆ ఉద్యమంలో పాల్గొంటున్న వారందరికీ ఉద్యమాభివందనాలు. ఆ ఢిల్లీలో ఉన్న మన సంఘ సభ్యులు, మన సింపథైజర్స్ అందులో పాల్గొంటున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో మన వాళ్ళు పాల్గొన్నారు. పెద్ద అంబేద్కర్ విగ్రహం జరిగిన దాంట్లో మన వాళ్ళు పాల్గొన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర జరిగిన దాంట్లో పాల్గొన్నారు. కాకపోతే మన బ్యానర్తో మేము కూడా మద్దతు ఇస్తున్నామని షో చేసుకోవట్లేదు అంతే. ఓకేనా? నేను నిన్న రాజ్యాంగం మీద మాట్లాడినప్పుడు కూడా ఈ విషయం ప్రస్తావించాను కదా. మొన్న వారం రోజుల క్రితం ప్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా ప్రస్తావించారు కదా. కాబట్టి మనం నిరంతరం పనిచేస్తూనే ఉన్నాం. కాబట్టి మన నుంచి వాళ్ళు అడుగుతూ ఉంటారు మీ అభిప్రాయం ఏంటి అని. సో మనం వాళ్ళ పోరాటానికి మద్దతు ఇస్తున్నామా, వ్యతిరేకిస్తున్నామా? మరి విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం కరెక్టేనా? కాదు. అలాగే ఇంత పెద్ద సమస్య ఉందని ముందే ప్రభుత్వం పరిష్కరించాలా వద్దా? అంతేకాకుండా ఇక్కడ మన రాష్ట్రంలో నేను ఎక్కువ దీని మీద మాట్లాడనా లేదా అంటున్నారు, కానీ
ఇక్కడి విద్యావంతులు కూడా మాట్లాడాలి కదా. ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయింది కదా, కనీసం ఆ ఎంసెట్లో నష్టపోయిన విద్యార్థులైన రోడ్ల మీకు రావాలి కదా. నాకు ఫస్ట్ టర్మ్ ఇన్ని మార్కులు వచ్చాయి, సెకండ్ టర్మ్ తక్కువ వచ్చినాయి అని అన్న వాళ్ళైనా రోడ్ల మీకు రావాలి కదా. ఎంసెట్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళ లేదా నీట్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళ తల్లిదండ్రులు కూడా రోడ్ల మీకు రావాలా వద్దా? వాళ్ళేమో వాళ్ళ పిల్లల్ని లాంగ్ టర్మ్ పంపిస్తూ, చాలా మంది సినీ హీరోలు ఉన్నారు కదా, వాళ్ళైతే ఎప్పుడు మీ సోషల్ మీడియాలో ఉంటారు కదా, ఎక్కడ పడితే అక్కడ నోరు జారేటువంటి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, హాయ్ అనుకుంటా చుట్టూ వాళ్ళు ఏం చేస్తున్నట్టు కదా. కాబట్టి పేపర్ లీకేజ్ 100% తప్పు. అలాంటివి మోర్ దాన్ 150 పేపర్ లీకేజ్ జరిగినాయని మనకి రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్లో చెప్పారు. ఆ రోజే సీల్ ఇస్తారు, ఆ రోజే ఇస్తారు. దానికి ఒక్కో పేపర్కి 25 లక్షలు పెట్టి అమ్ముకున్నప్పుడు అట్లే ఉంటుంది బిడ్డ. ఇదంతా మొత్తం విద్యని గవర్నమెంట్ మాత్రమే నడిపించాలి అనే డిమాండ్లో నేను పాల్గొన్నాను. ప్రభుత్వ విద్య ఉండాలి, సమాన విద్య ఉండాలి, నాణ్యమైన విద్య ఉండాలని నేను పోరాటంలో పాల్గొన్నాను. పడిందా? 2011-12 కాలంలోనే సమాన విద్యా సాధన సమితిలో నేను భాగస్వామిని. అన్ని ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, నేను అప్పుడు విద్యార్థి సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా దాంట్లో క్రియాశీలకంగా పాల్గొన్నాను. ఇప్పటికీ దానికే కట్టుబడి ఉన్నాను. ఈరోజు సోమవారం, రేపు శుక్రవారం రోజు, శనివారం రోజు మీకు ఏదో ఆప్షనల్ హాలిడే ఇచ్చింది, కరెక్టేనా? ఇలా బోర్డు అని హాలిడేస్ ఇస్తారు, మీరు తీసుకొని ఎంజాయ్ చేయండి. శాస్త్రీయ విద్య అని మేము మొత్తుకుంటూనే ఉంటాం, సైంటిఫిక్ ఎడ్యుకేషన్ కావాలని, అదే ఉండదు. అజ్ఞానమైన విద్య ఉన్నాక అజ్ఞానమైన పాలకులే వస్తారు, అజ్ఞానంగా ఉంటారు. వాడు ఇంతమంది విద్యార్థులు చనిపోయినప్పుడు ఇంకా ఆ మంత్రి పదవి పట్టుకొని ఉండడానికి వాడికి సిగ్గుందా? ఎవరో సోషల్ మీడియాలో పెట్టారు, మీ పిల్లలు మాత్రం ప్రైవేట్గా వేరే దేశాల్లో చదువుకుంటున్నారు, మరి ఇక్కడ పిల్లల బతుకునేమో నాశనం చేస్తున్నారు. సిగ్గు, షేమ్ కదా. కాబట్టి దీని మీద ప్రధాన ప్రతిపక్షం మాట్లాడాలి, అలాగే విద్యార్థి సంఘాలు మాట్లాడాలి, యువత నాయకత్వం వహిస్తుంది, యువత ముందుకు వెళ్ళాలి. మాలాంటి వాళ్ళని ఎక్కడైనా మా వీలు కొద్ది మేము పాల్గొనాలి. ఓకేనా? రైట్. రేపు మద్దతు ఇస్తున్నావా? పండుగ రోజు ఎంజాయ్ చేసావా? సో ఈ 3 రోజులు ఖాళీ కాబట్టి మనం జనగామ, హన్మకొండ, తర్వాత కరీంనగర్, భూపాలపల్లి, మంచిర్యాల, పెద్దపల్లి, ఆసిఫాబాద్ వరకు ఈ 6 జిల్లాలు మనం ప్రయాణించి మన ఉద్యమకారులని, నాయకులని కలిసి వద్దాం. ఓకే, బాయ్.